అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. జల్లెలమూడికి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాడు ఎవరయ్యా అంటే మా బావగారు. అదే సమయానికి టిఎస్ శాస్త్రి గారు పెళ్లి చేసుకుని వచ్చారు. ఇందులో అమ్మ చెప్పినటువంటి జననం మరణాలు సమానమే. చాలా సాత్వికంగా ఉండేది. భగవంతుడు భక్తి ఇది ఎక్కువ. సిద్ధి సాయిబాబాని చాలా ఎక్కువగా కొలుస్తుండేది. అక్కయ్య అంటూ వచ్చేటప్పటికే మా అక్కగారిని అక్కగారిగానే పిలవటం నాకు చాలా ఇష్టం. అమ్మగారికి విపరీతమైనటువంటి ఒక్కబడి అలవాటు. చాలా వరకు ఆస్తులు వీటికే వెళ్ళినాయేమో అని ఉద్దేశం. ప్రకృతిని చూడటం అనేటటువంటిది, ప్రకృతిని ప్రేమించడం అనేది ఆమె చెప్పినటువంటి మొదటి సూక్తి. అమ్మ సోదరులు శ్రీ మన్నవ లక్ష్మీ నరసింహారావు గారు కామేశ్వరం అమ్మమ్మ సీతాపతి తాతగారుల పుత్రుడు. ఈరోజు అమ్మతో మా అనుభవాల శీర్షికన వీరి నుండి అమ్మ అనుభవాలు సేకరించడం కోసంగా వీరింట్లో వీరిని కలిశాం. నమస్కారం మావయ్య గారు. నమస్కారం. అనుభవాలను మనం తెలుసుకుపోయే ముందుగా అమ్మకి జన్మనిచ్చిన తండ్రి గారైన శ్రీ మన్నవ సీతాపతి శర్మ గారి వంశవృక్షాన్ని గురించి ఆయన మాటల్లో కొద్దిసేపు విందాం. ముందుగా మా కుటుంబం గురించి చెప్పాలంటే మన్నవ గ్రామానికి మా నాన్నగారు కరణం గారు, హెడ్ కరణం గారు. ఆయన మన్నవ సీతాపతిరావు గారు, తర్వాత మా అమ్మగారు మన్నవ రంగమ్మ గారు. వీళ్ళిద్దరి యొక్క పూర్వపరం చూసుకునేటట్టయితే మా నాన్నగారి తండ్రి గారు మన్న వెంకయ్య గారు, ఆయన భార్య పేరు మహాలక్ష్మమ్మ గారు. ఆమె లక్కరాజు వారి ఆడపడుచు. మా వెంకయ్య తాతయ్య గారికి 2 మగపిల్లలు, తర్వాత 3 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లల్లో మా నాన్నగారు మన్నవ సీతాపతిరావు గారు పెద్ద ఆయన. రెండో అతను మన్నవ అంబారావు గారు టీచర్గా పనిచేసి. తర్వాత 3 ఆడపిల్లలు ఉంటారు. 3 ఆడపిల్లల్లో అన్నపూర్ణమ్మ గారు పెద్ద ఆమె, మా నాన్నగారి కంటే కూడా పెద్ద ఆమె. రెండో ఆమె ఉన్న మన సుబ్బమ్మ గారు. మూడో ఆమె మా ఇప్పుడు జిల్లెడమూడి అమ్మగారి అత్తగారు, అంటే బ్రహ్మాండం కనకమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారు అంటే మన చిదంబరరావు గారి తప్పకుండా ఆయన భార్య. అయితే వీళ్ళ యొక్క మా తాతయ్య గారి యొక్క తండ్రి గారు మన్నవ సీతాపతిరావు గారు, మూలం మన్నవ సీతాపతిరావు గారు. ఆయన భార్య పేరు అమ్మాయమ్మ గారు. ఆమె ఏ కుటుంబం ఆడబిడ్డో కానీ అది మాకు. తర్వాత ఈ మన్నవ సీతాపతిరావు గారికి, మొదటి మన్నవ సీతాపతిరావు గారికి 3 మగపిల్లలు. వాళ్ళల్లో ఒకడు మన్నవ వెంకయ్య గారు, ఆయన పెద్ద ఆయన, అంటే మన్నవ సీతాపతిరావు గారికి మళ్ళీ తండ్రి గారు. రెండో ఆయన ఎవరో మన్నవ అంబయ్య గారు. మూడో ఆయన ఎవరో మన్నవ చలపతిరావు గారు. ఈ మన్నవ చలపతిరావు గారు 3 మళ్ళీ ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఒకళ్ళు మనకి మరిడమ్మ గారు, మరిడమ్మ తాతమ్మ అంటారు. మహాలక్ష్మమ్మ, ఆమె పేరు మహాలక్ష్మమ్మ. రెండో ఆమె పేరు ఏమన్నా సుబ్బమ్మ, మూడో పేరు ఏమన్నా అన్నపూర్ణమ్మ. ఈ సుబ్బమ్మ గారిని అన్నపూర్ణమ్మ గారిని ఏమన్నా మనం చంద్రమౌళి వారి ఇంట్లోనే ఇచ్చారు. ఇది 2 చంద్రమౌళి వాళ్ళ ఇంటికి వాళ్ళ కోడళ్ళుగా వెళ్ళారు. ఈ మరిడమ్మ తాతమ్మని గరికపాడులో ఇచ్చారు. ఆమె చాలా చిన్నప్పుడే ఇచ్చారు. ఆమె పెద్ద మనిషి కూడా కాకమునిపై ఆమె వైధవ్యం పొందింది. అప్పటి నుంచి మా నాన్న దగ్గర ఉంటుండేది. మేనత్తగా ఆమె మా నాన్న దగ్గర ఉండేది. ఆమె ఫిలసాఫికల్గా చాలా డెవలప్డ్, పురోగతి చెందారు బాగా. చాలా సబ్జెక్టు అంటే దేవుడు, భక్తి, వాటి యొక్క వీటిని గురించి చాలా శ్రద్ధగా అందరికీ చెప్పేటటువంటి గురు స్థాయిలో ఉన్నారు. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే
ఈ చలపతిరావు గారు మూడవ మన్నవ వెంకయ్య గారు, అంబయ్య గారు, చలపతిరావు గారు. ఈ చలపతిరావు గారు అడాప్షన్ మళ్ళీ మన్న వాళ్ళకే వెళ్ళిపోయినాడు, ఏదో 8వ తరం. ఆ వెళ్ళిన తర్వాత ఆయనకి 5గురు పిల్లలు, మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఎవరు ఉన్నారు. వాళ్ళలో పెద్దవాడు పురుషోత్తమరావు గారు, ఆయన ఢిల్లీలో పనిచేస్తూ ఉండేవాడు. రెండో ఆయన రామబ్రహ్మం గారు. మూడో ఆయన పద్మనాభరావు గారు, ఆయన చిన్నప్పుడే చాలా ముందరగా చనిపోయినారు. 4వ ఆయన రంగనాథం బాబాయ్ గారు. 5వ అతను వెంకటనారాయణ గారు, రీసెంట్గా పోయినారు ఆయన వెంకటనారాయణ గారు. ఇది వీళ్ళ యొక్క. అయితే వీళ్ళలో ఉన్నటువంటి రెండో అయినటువంటి రామబ్రహ్మం గారిని మళ్ళీ మా మన్నవ అంబయ్య గారు అడాప్షన్ తీసుకున్నారు. అడాప్షన్ తీసుకొని తన కూతురు బిడ్డని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయనకి అంబయ్య గారికి 2 కూతుళ్ళు. ఆ 2 కూతుళ్ళు ఒకడు లక్ష్మీనరసమ్మ గారు, రెండో ఈ రామబ్రహ్మం కక్కయ్య గారి అత్తగారు. ఈ లక్ష్మీనరసమ్మ గారినే మళ్ళీ కొండముది వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళ యొక్క మనవడే మన కొండముది రామకృష్ణ. ఇది మా యొక్క రిలేషన్. చెప్పండి. తర్వాత మొదట్లో ఉన్నటువంటి మా తాతగారు అయినటువంటి మన్నవ వెంకయ్య గారి యొక్క చెల్లెలు, ఒక చెల్లెల్ని మా తాతగారి యొక్క 2 చెల్లెళ్ళని ఈ చంద్రమౌళి వాళ్ళకి ఇచ్చారు. పెద్ద ఆమె ఏమన్నా మరిడమ్మ తాతమ్మ. ఈ 2 చంద్రమౌళి వాళ్ళ వంశానికి వెళ్ళినటువంటి వాళ్ళిద్దరిలో ఒక ఆమెకి, అంటే సుబ్బమ్మ గారు అనుకుంటాను ఆమె పేరు, ఆమెకి 2 మగపిల్లలు. ఆ 2 మగపిల్లల్లో ఒకళ్ళు ఏమన్నా చంద్రమౌళి సుబ్బయ్య గారు, ఆయన సుబ్బారావు గారు అంటుండేవాళ్ళు ఆ సమయంలో. తర్వాత చంద్రమౌళి చిదంబరరావు గారు. చంద్రమౌళి చిదంబరరావు గారు చిన్నవాడు. ఆయన లా పాస్ అయినాడు. పాస్ అయ్యి బాపట్లలో లాయర్గా ప్రాక్టీస్ చేసి తెలుగులో నిష్ణాతుడు, తెలుగు లాంగ్వేజ్లో, తెలుగు సాహిత్యంలో నిష్ణాతుడు, చాలా గొప్పవాడు. ఆయన కూతురే దేశరాజు భారతీదేవి. ఆ అమ్మాయి కూడా తెలుగులో నిష్ణాతురాలు, గృహలక్ష్మి అవార్డు తీసుకున్నటువంటి మనిషి. తర్వాత పెద్దవాడైనటువంటి సుబ్బయ్య గారికి 5 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. మొదటి కూతుర్ని బలభద్రపాత్రను వాళ్ళకి ఇచ్చారు. ఆమె చిన్నప్పుడే మొగుడు పోవటం వల్ల ఆమె మెల్లిగా తమ్ముడు పంచం చేరింది. ఆయనే చంద్రమౌళి సీతారామయ్య గారు, అన్నపూర్ణమ్మ గారు. ఈమె తర్వాత రెండో ఆమె మన్నవ రంగమ్మ గారు. మూడో ఆమె నంబూరు భాగ్యమ్మ గారు, సౌభాగ్యమ్మ గారు. 4వ ఆమె ప్రత్తిపాటి హైమ. ఈ మధ్యలో ఉండటమే ఈ హైమ కంటే కూడా పెద్ద అయినటువంటి ఆమె మతుకుమల్లి శేషమ్మ. వీళ్ళ 5. తర్వాత సీతారాముడు మావయ్య, ఒక్కడే మగ పిల్లవాడు. అతనికి 1 కొడుకు, 1 కూతురు ఉన్నారు. సబ్సిక్వెంట్గా ఒక 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన కొడుకు కూడా, సీతారాముడు మావయ్య కొడుకు కూడా పోయినాడు. ఆ సీతారాముడు మావయ్య కొడుకు పోయిన తర్వాత ఒక విధమైనటువంటి విరక్తితో ఆయన జల్లెలమూడి రావడం జరిగింది. ఆ ప్రాంతంలో ఆ సమయంలో జల్లెలమూడి రావడం జరిగింది. ఈ చంద్రమౌళి సుబ్బయ్య గారి భార్య జానకమ్మ గారు మతుకుమల్లి రఘోత్తమ శాస్త్రి గారి యొక్క కూతురు. ఆ రోజులు తెనాలిలో మతుకుమల్లి రఘోత్తమ శాస్త్రి గారు అంటే నిష్ణాతుడు, చాలా గొప్పవాడు, నిష్ఠాగరిష్ఠుడు. ఆయన కొడుకు ఫారిన్ వెళ్ళి, అంటే విదేశాలకు వెళ్ళి వచ్చినందున ఆయనని బయటే కూర్చోబెట్టి భోజనం పెట్టేవాడు, కానీ ఇంట్లో మాత్రం భోజనం పెట్టేవాడు కాదు. అంత నిష్ఠగా ఉండేవాడు. తర్వాత ఆయన వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోయినట్టు అతని గురించి మనకి తెలిసింది ఏమీ లేదు. రఘోత్తమ శాస్త్రి గారి ఆస్తి కానీ, ఆ పిల్లవాడి ఆస్తి కానీ, కొడుకు యొక్క ఆస్తి కానీ, ఈ 2 ఆస్తులు కలిసి వచ్చి మా జానకమ్మ అమ్మమ్మ గారు ధనవంతులైపోయినారు చాలా బాగా. అంటే చంద్రమౌళి సుబ్బారావు గారు ఆ రోజుల్లో ధనవంతులైపోయినారు. రఘోత్తమ శాస్త్రి గారికి ఉండేటటువంటి ఈ సత్రాలు కానీ, ఆస్తి కానీ, మన దేవాలయాల్లో ఉండేటువంటి ఆధిపత్యం కానీ, ఇవన్నీ కూడా మెల్లిగా సుబ్బయ్య గారికి సంక్రమించి, సుబ్బయ్య గారి నుంచి మా సీతారాముడు మావయ్యకి సంక్రమించింది. అమ్మ సోదరులుగా అమ్మను చాలా సన్నిహితంగా గమనించుంటారు. మీకు మొట్టమొదటిసారి ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకున్న జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే? నాకు మా అక్కగారితో జ్ఞాపకం అంటే, నేను 1942లో పుట్టాను. 42 నవంబర్ 1వ తారీఖున పుట్టాను.
నాకు 4 ఏళ్ళు వచ్చే సమయానికి నాకంటే 1 సంవత్సరం ఎంతో సుబ్బారావు పెద్ద, 1.5 సంవత్సరం ఎంతో సుబ్బారావు పెద్ద. అప్పటికి రవి పుట్టలేదు, హైమ చిన్నపిల్ల. వాళ్ళు ఎందుకో మన్నా వచ్చారు ఒకసారి, అది మాత్రం నాకు బాగా గుర్తు. బహుశా మా మరిడమ్మ తాతమ్మ పోవటం వలన వచ్చారేమో, అది నా ఊహకు అందని విషయం. కానీ అప్పుడు వచ్చినప్పుడు మా అన్నయ్య గారి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మన్నవ రాఘవరావు గారు, అంటే ఇక్కడ మా మన్నవ సీతాపతిరావు గారు అని మా నాన్నగారు మొదటి సంబంధానికి రంగమ్మ మా అమ్మగారిని చేసుకున్నారు. ఆమె అమ్మని ప్రసవించిన తర్వాత కొద్ది కాలానికి ఆమె పరలోకంలో పోవటంతో మా అమ్మగారిని మళ్ళీ ఆయన రెండో వివాహం చేసుకున్నారు. కామేశ్వరం. మా అమ్మగారు మంత్రివారి ఇంటి ఆడబడుచు. తర్వాత ఈ రెండు మా నాన్నగారు పెళ్లి చేసుకోను అన్న గట్టిగా ఉన్నంత ఆ ప్రాంతంలో ఆ సమయంలో మా అమ్మగారు అంటే మరిడమ్మ గారు, తాతమ్మ గారు, మరిడమ్మ గారి యొక్క ప్రోద్బలంతో బలవంతంతో ఈ పిల్లను చూడటం కూడా మా మరిడమ్మ తాతమ్మ చేసింది. అందుకనే ఆ విధంగా పెళ్లి చేయటం వల్ల మా నాన్నగారు మా అక్కగారి పెళ్లి చేయటం, పీటల మీద కూర్చొని పెళ్లి చేయటం అంటూ జరిగింది. మా అక్కగారు నన్ను తీసుకొని తన రెండో ఒక ల్యాప్ మీద కూర్చోబెట్టింది. అంటే అది నాకు బాగా అక్కయ్య అని చెప్పి, అక్కయ్య వచ్చిందిరా అని చెప్పి మా అమ్మ చెప్పంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, అది మొదటిసారి అమ్మ మీ ఊహ తెలిసిన నా ఊహ తెలిసిన తర్వాత రెండోసారి నేను మా నాన్నగారి అంటే మా అమ్మకి మా నాన్నగారికి సంతానంగా 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. కానీ ఆ సమయానికి వచ్చేటప్పటికే నేను నా తమ్ముడు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. అప్పటికి 1947లోనే ఉన్న మా చెల్లాయి పుట్టింది స్వరాజ్యలక్ష్మి, 1950లోనే ఉన్న విద్యాధరి పుట్టింది. అంటే 46 నుంచి ఈ 50కి వచ్చే మధ్యలో జరిగినటువంటి ఇది చెప్పాల్సింది అంత పెద్దగా లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే మా అక్కగారికి పెళ్ళైపోయి ఇక్కడ మన జల్లెలమూడి రావటం, ఆకు 2 కాన్పులు రావటం, 3వ కాన్పుకి వచ్చేటప్పటికే రవిని కడుపుతో ఉన్నప్పుడు అంతకుముందు ఆమె వేటపాలెం మా డాక్టర్ బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళి, రంగారావు బాబాయ్ గారి దగ్గర వైద్యం చేయించుకోవటం, ఇవన్నీ జరిగినటువంటి విశేషాలు. 1900 మొట్టమొదటిసారి మా అక్కగారిని చూసిన తర్వాత 1950 వరకు మళ్ళీ మేము జల్లెలమూడి అటు వెళ్ళటం కానీ మా అక్కగారిని మధ్యలో ఎక్కడన్నా చూసినట్టు గుర్తు కానీ లేదు. కానీ 1950లో మా తమ్ముడైనటువంటి మన్నవ వెంకట నరసింహారావు చనిపోవటంతో 7 ఏళ్లవాడు వాడు పోవటంతో మా నాన్నగారి మనసు విరిగిపోయింది మన్నవ మీద. వాళ్ళిద్దరూ మన్నవ నుంచి కాపురం ఎత్తేసి పొన్నూరు వచ్చేసారు. కారణం ఏమిటి అంటే చదువు నిమిత్తము, పెద్దవాడి చదువు నిమిత్తం. అప్పటికి మా నాన్నగారికి నేను ఒక్కడనే కొడుకుని, పెద్ద కొడుకు మన్నవ రాఘవరావు గారు ఉన్నారు, ఆయన ఫ్యామిలీతో ఉన్నాడు. రెండో వాడిని నేను. కానీ నా చదువు నిమిత్తం ఇంకొక చెల్లెలు 1947లో పుట్టినటువంటి స్వరాజ్యలక్ష్మిని మేము ఇద్దరిని తీసుకొని ఇక్కడికి వచ్చారు. తర్వాత 1950లో మళ్ళీ ఇంకొక ఆడపిల్ల పుట్టింది. మేమందరం డఫ్పేటలో పొన్నూరులో ఉంటుండేవాళ్ళం. అక్కడ ఉంటుండగా జరిగినటువంటి ఏమిటంటే 1952లో అనుకుంటాను, నేను థర్డ్ ఫారం ఏదో చదువుతున్నప్పుడు 51, 52లో ఒక రోజున మా బావగారు బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు వచ్చారు మా ఇంటికి వచ్చి సరే అన్నీ పిచ్చపాటి మాటలు మాట్లాడుకున్న తర్వాత నరసింహ పదరా బజారేళ్ళు వద్దని రా అని తీసుకెళ్ళి బ్రహ్మాండంగా ఇడ్లీలు పెట్టించి, ఆయనకి ఇడ్లీలు చాలా ఇష్టం, అందుకని నాకు తినిపించేసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాం. తిరిగి వచ్చేటప్పుడు చెప్పాడు, మీ అక్కయ్య నిన్ను రమ్మంటున్నదరా, అక్కయ్య నిన్ను చూడాలని ఉంటుంది, సమ్మర్ హాలిడేస్ కదా నిన్ను తీసుకెళ్దామనే వచ్చాను రా అని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు అడిగారు, ఏ నాన్న ఏమిటి, ఏం చేసి వచ్చారు ఏమిటి? నేను చిన్నవాడిని కదా, అప్పుడు 10-12 ఏళ్ళు ఉంటాయమ్మా, అంతకంటే ఎక్కువ ఉండవు. మా అమ్మగారికి చెప్పాను, అమ్మ తీసుకెళ్ళారు బావగారు దండిగా ఇడ్లీ టిఫిన్ అనేది తినిపించేశారు, వచ్చేటప్పుడు ఏమన్నా అక్కయ్య రమ్మని అంటున్నదని చెప్తున్నారు, నేను వెళ్దాం అనుకున్నాను, నువ్వేమిటంటావు అంటే, ఓ నీ దుంప ఇంటికి అల్లుడు రా ఆయన, మొదటిసారి జీవితంలో మొదటి పాఠం అన్నమాట.
ఇంటికి అల్లుడు ఆయన ఆయన దగ్గర నువ్వు తింటావు ఏమిటి, నువ్వే ఆయనకి పెట్టాలి కానీ. మా అమ్మగారి మొదటి పాట. అందుకనే జీవితంలో ఇంకెప్పుడు అల్లుడు అంటే జల్లెలమూడికి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాడు ఎవరయ్యా అంటే మా బావగారే. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆ విధంగా నేను మొదటిసారి ఆయనతో పాటు జల్లెలమూడి వచ్చాను. ఏ సంవత్సరం సుమారుగా వచ్చి ఉంటారు? 51, 52 అప్పుడు వచ్చినప్పుడు ఈ మనకి యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞాల నుంచి యాగశాల ఉంది చూసారా, ప్రస్తుతం యాగశాలకు యొక్క ఏరియాలోనే ఉండేది. అమ్మాయి ఉంటున్న ఇప్పుడు కళ్యాణ మండపం ఉన్న చోటనేమన్నా మన బ్యారన్ ఉండేది, పొగాకు బ్యారన్ ఉండేది. ఈ పొడుగ్గా ఉండేది ఇల్లు. ఈ పొడుగ్గా ఉన్నటువంటి ఇంటిలో ఒక రూము బావగారు ఏమన్నా ఆఫీస్ గదికి వెతికి వాడుకునేవారు, రెండో ఏదైనా లివింగ్ రూమ్ లాగా ఉండేది, మూడోది ఏమన్నా చిన్న గది వంటేళ్ళుగా ఉండేది, మధ్యలో ఒక గది ఉండేది, పూజ గది. ఈ మధ్యలో ఉన్నటువంటి గదిలోనే ఆ సమయంలో నేను పుట్టని చూసినట్టు ఆ పుట్ట మట్టిని కూడా నేను తీసుకెళ్ళినట్టు నాకు. ఇప్పుడు ఎవరన్నా అమ్మని చూడటానికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళ? మీరు ఉన్న కొద్ది ఊళ్ళ నుంచి ఆమె పేరు మాణికమ్మ గారు, ఆమె వస్తుండేది. తర్వాత ముఖ్యంగా నేను అక్కడికి వెళ్ళేట సమయానికి ఈ పుసులూరు నుంచి మా శాసకరావు అన్నయ్య గారి తమ్ముడు చక్రపాణి వచ్చాడు. వాడు చిన్నవాడు, మా ఏజ్ గ్రూపే, థర్డ్ ఫారం ఏదో చదువుతున్నాడు. ఆ ఇంటి యొక్క గుర్తు ఇప్పుడు కూడా నాకు అట్లాగే ఉండేది, ఆ ఇళ్ళది. అక్కడ తర్వాత మా పాపోదిన అంటే నాన్నగారి చెల్లెలు పాపోదిన కొడుకు కూడా ఉండేవాడు. సబ్సిక్వెంట్గా వాడు చదువుకున్న తర్వాత పెద్దవాడే ఉద్యోగంలో ప్రవేశించే ముందు పోయినాడు వాడు. వాడు ఉండేవాడు. మేము రవి ఇప్పుడు ఆ సమయానికి వచ్చేటప్పటికే రవి పుట్టడం కానీ రవి చిన్నపిల్లవాడు. సరే మేము ముగ్గురం ఉండన్నారు. అంటే చిన్నతనంలోనే సుబ్బారావు, హైమ, రవి, చక్రపాణి, తర్వాత పాపోదిన కొడుకు, అందరం వాడి పేరు తలపసాయి. ఆ సమ్మర్లో అక్కడ స్పెండ్ చేశాను. సుమారుగా ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు మీరు ఆ ట్రిప్లో? నేను ఆ ట్రిప్లో దాదాపు 20-25 రోజుల పైన ఉన్నాను, 4 రోజుల పైన ఉన్నానేమో దాదాపుగా. వచ్చేటప్పుడు మా అక్కగారు ఆ కింద భాగంలోనే, అంటే మనం ఉండేటువంటి ఇల్లు కాస్త పెద్ద ఎత్తులో ఉండేది. ఆ కిందదైనా కాస్త పొలాలు కదా ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ పొలాలు. ఆ పొలాల్లో ఒక అతను, మన సాయిబు ఒక అతను టైలర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతని చేత కుట్టించి లాగు చొక్కా నాకు ఇచ్చి మరి దట్ ఈస్ ది ఫస్ట్. అంటే మా అక్కగారి చేతి మీదుగా దుస్తులు తీసుకోవడం అనేది మొదటిసారి జరిగింది జీవితంలో. మా నాన్నగారు మన్నావ సీతాపతిరావు గారు మన్నవ హెడ్ కారణంగా ఉంటుండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారి పేరు మన్నవ వెంకయ్య గారు. మా నాన్నగారికి మొదటి సంబంధం రీత్యా మా రంగమ్మ అమ్మగారి తరఫున, అమ్మగారి వలన మన్నవ రాఘవరావు గారు, మన్నవ అనసూయమ్మ గారు అంటే ఇది ఆమె సబ్సిక్వెంట్గా మ్యారేజ్ అయిన తర్వాత బ్రహ్మాండ అనసూయమ్మ గారు అయినారు. తర్వాత ఆమె జిల్లెళ్ళమూడి అమ్మగా చాలా ప్రసిద్ధి వహించేది. మా నాన్నగారి సంతానంలో మొట్టమొదటి వాడు మన్నవ రాఘవరావు గారు. ఆయన కొడుకు మన్నవ రంగనాథ్ గౌతమ్. వీళ్ళిద్దరు కూడా విలేజ్ కారణంగా మన్నవ విలేజ్ హెడ్ కారణంగా పనిచేసిన వాళ్ళు. సరే మా రంగడు ఇప్పుడు ఉన్నాడు, మా అన్నయ్య కొడుకు రంగడు ఉన్నాడు. వాడికి 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. తర్వాత మా రంగడికి ఒక చెల్లెలు స్వాతి అని, 18 ఏళ్ల తర్వాత పుట్టినటువంటి అమ్మాయి, అమ్మ అనుగ్రహంలో పుట్టినటువంటి అమ్మాయి. స్వాతికి 2 పిల్లలు. వాళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళైనా వాళ్ళు చాలా హాయిగా ఉన్నారు. ఇది క్లుప్తంగా మా కుటుంబ చరిత్ర. చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 1 ఆడపిల్ల, 3 మగపిల్లలు. ఆడపిల్లకి పెళ్ళయింది. మగ పిల్లవాడేమన్నా పెద్దవాడేమన్నా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు, రెండో వాడేమన్నా సిటీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. మళ్ళీ మా నాన్నగారి పేరు పెట్టుకున్నాం సీతాపతిరావు గారు. మూడో వాడేమన్నా సిద్ధార్థ, వాడు డెంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ బాపట్లో క్లినిక్ ఓపెన్ చేసి వాడు రన్ చేసుకుంటున్నాడు. మీ భార్య పేరు చెప్పలేదు? నా భార్య పేరు మన్నా శేషు,
శేషకుమారి. వాళ్ళ అమ్మాయి అన్నంరాజు వారి ఇంటి ఆడబడుచు. మా వివాహం కూడా మా అక్కగారి యొక్క ఆశీర్వచనాలతో అరేంజ్మెంట్, మా అక్కగారే ఆ అమ్మాయిని నిశ్చయం చేసి నన్ను పెళ్లి చేసుకోమని ఆదేశించారు. ఆ విధంగా చేసుకున్నాను. మా మామగారు మన అన్నంరాజు రామకృష్ణారావు గారు ఈ సంస్థలో కొన్ని సంవత్సరాలు, దాదాపు 10-12 సంవత్సరాలు ఉండి సేవ చేసిన, ఆ విధంగా మాకు సన్నిహితుడు. తర్వాత మీకు ఊహ తెలిసిన తర్వాత ఏ సంవత్సరం నుంచి అమ్మ దగ్గర జనం బాగా అమ్మని చూడటం కోసంగా వస్తుండేవారు అనేది మీకు గుర్తు? 1950 నుంచి ఈ 53, 54, 55 ఆ ప్రాంతం వరకు మామూలుగా ఒకళ్ళిద్దరు వస్తూ పోతుండేవాళ్ళు. వాళ్ళకి కాస్త నమ్మకం కుదిరింది, వాళ్ళు రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు. తర్వాత బాహ్య ప్రపంచానికి తెలియటం అంటూ జరిగింది. చాలామంది ఇక్కడ చూసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఫలానా అమ్మ జల్లెడమూడి అమ్మగారు ఉన్నారు. ఆ రోజుల్లో అమ్మ స్వయంగా వండి వీళ్ళందరికీ భోజనాలు పెడుతుండేది. ఫిలసాఫికల్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు విపరీతమైనటువంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు. వాటన్నిటికీ ఓపికతో జవాబు చెప్పేది. ఆ జవాబులకి వాళ్ళు చాలా సంతోషపడిపోయేవాళ్ళు. వాళ్ళు ఇంకొకరికి చెప్పటం. ఆ సమయంలోనే ఈ పీరియడ్లో దాదాపు ఒక 10 ఏళ్ల ఈ పీరియడ్లో కాలక్రమేణా ఈ కాంతయ్య రెడ్డిపాలెం కాంతయ్య గారు రావటం కానీ, కృష్ణభిక్షు రావటం కానీ, తర్వాత నాకు తెలిసినంతవరకు ఆ ప్రాంతంలో అధరాపురం శేషగిరిరావు గారు వచ్చి ఈ సంస్థని నిర్వహణా బాధ్యతలను స్వీకరించడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ విశ్వజననీ పరిషత్ నిర్వహణలో అధరాపురం శేషగిరిరావు గారి పాత్ర చాలా చాలా మర్చిపోలేనిది. అసలు మూలాలు ఆయనే వేశాడేమో సంస్థ ఇది ఈ విధంగా డెవలప్ చేయటానికి. కానీ సంస్థాగతంగా ఇది డెవలప్ చేయటానికి అదే మొట్టమొదట ఏమి కావాలి, ఏదైనా సంస్థ డెవలప్ కావాలంటే దాని మూలాలు ఏమిటై ఉండాలి? స్థలమై ఉండాలి. స్థలం తర్వాత ఇళ్ళై ఉండాలి. వచ్చిన వాళ్ళకి స్థలం ఇళ్ళు ఉన్న తర్వాత ఎక్కడైనా వాళ్ళు ఉండొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అది ఆ రోజుల్లో ఇది చాలా చిన్న టినీ విలేజ్. ఆ సమయంలో ఇక్కడ ఇటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కానీ ఆయన యొక్క ప్రోద్బలంతోనూ, ఆయన సహకారంతోనూ, ఆయన యొక్క ఆదరణతోనూ వచ్చినవి ఇవి. కాబట్టి ఈ సంస్థకి పితామహుడు ఆయనే అని అనటంలో, ఆ సంస్థకి విశ్వజననీ పరిషత్తుకి మాత్రం ఆయన పితామహుడు. అటువంటి వాడు, అంత గొప్ప వ్యక్తిని మళ్ళీ మనం చూడడం చాలా కష్టంగా. మీరు ఆ అమ్మ సోదరులుగా ఒక సోదరి యొక్క ప్రేమ అభిమానాలను చిన్నప్పుడు చూరగొన్నారు. అమ్మ విశ్వజననిగా నలుగురిలో 10 మంది జనం చూడటం రావటం చేసినప్పుడు ఒక సోదరి దగ్గరికి ఈ రకంగా రావటం అనే భావన మీకు ఆ రోజుల్లో ఎట్లా అనిపించేది? ఏమిటి? నేను చదువుకున్న కాలంలో అంటే 1955, 58 మధ్యలో నేను ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత, అంతకుముందు కూడా నేను బాపట్ల చదువు ఉండేటప్పుడు ఒకసారి మా అక్కగారిని మా ఇంటికి తీసుకురావటం జరిగింది. మా బావగారు వాళ్ళందరూ వచ్చారు, పిల్లలు వీళ్ళందరూ వచ్చారు. మేము భావనారాయణ స్వామి పక్క సందులో ఉండేవాళ్ళం. జగత్పతిరావు గారు అని మా ఇంటి పక్కన ప్లేడర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు సుదర్శనం గారు. ఆయనకు 3 పెళ్ళిళ్ళు, ఆయన దేవాలయాలు వాటిని ఈ జపతపాలు చేసినటువంటి వ్యక్తి. చాలా గట్టివాడు, చాలా వృద్ధుడు కూడా. ఆయన మా అక్కగారు వచ్చారనేటప్పటికే జల్లెడమూడి నుంచి అమ్మ వచ్చిందిట అని వచ్చాడు. వచ్చి చూసి హీ హాజ్ గాన్ టు ట్రాన్స్, అతను వెళ్ళిపోయినా. ఆయన చాలా పెద్దవాడు. ఆయన ట్రాన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆయన తీసుకురావడానికి మా అక్కగారు ఆయన తల మీద నీళ్లు కొట్టి, ఆయన తల మీద చేయి పెట్టి, ఆయన్ని ఈ మన ధోరణిలోకి తీసుకురావటం సామాన్య మానవుడు ఆ పోయినటువంటి ఎక్కడో ఏ లోకాలకు వెళ్ళిపోయినట్టుగా అనిపించింది మాకు. అంటే అతనికి యొక్క ఇది తర్వాత వచ్చిన తర్వాత ఆయనలో మొట్టమొదటి అమ్మను చూడటానికి వచ్చినటువంటి భావనకి, ఆ వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్ళిపోయేటటువంటి భావనకి చాలా మార్పు కనిపించింది. ఆయన చాలా సంతోషపడ్డాడు, చాలా ఆనందపడ్డాడు. అది ఒకటి నాకు. తర్వాత ఈ జల్లెడమూడిలో పొగాకు సీజన్లో పొగాకు బేరం వేస్తారు. పొగాకును తీసి బాగు చేయటానికి అని
దాన్ని ఒక విధమైన కండిషన్ చేయటానికి కానీ గ్రేడింగ్ కానీ ఏదన్నా ఇది చేయటానికి కొంతమంది చాలామంది ఊళ్ళో వాళ్ళు బయట ఊరు నుంచి కూడా వచ్చి చేస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ కూలి ఎంత, ఏదో రూపాయి ఎంత అవుతుంది. మా బావగారు సొంతంగా బేరని కట్టించేసి దాన్ని ఇది చేస్తుండేవారు. ఆయన ఆ వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన కరణీకం కాకుండా వ్యవసాయంతో పాటు ఇది కూడా చూస్తుండేవాడు. దానికి వచ్చినప్పుడు పందిళ్ళు వేసేవాళ్ళు. వీళ్ళందరూ చల్ల నీళ్ళలో కూర్చొని పని చేయడం కోసమని పందిళ్ళు వేసేవారు. ఆ పందిళ్ళలో ఒక పందిళ్ళలో మా అక్కగారు కూర్చుని ఒకసారి నేను వచ్చేటప్పటికే ఆమె మౌనవ్రతం ధరించిందిరా. మా అమ్మగారు చెప్పారు, అక్కయ్య మాట్లాడటలేదు, మనం వచ్చాం. నాకంటే ఒక రోజు ముందర వచ్చింది మా అమ్మ. తర్వాత బాపటి నుంచే కదా అని నేను తర్వాత వచ్చాను. మౌనవ్రతంలో ఉన్నదిరా అమ్మ అని. అమ్మ అక్కయ్యకి మౌనవ్రతం ఏమిటి అంటే చాలామంది వచ్చి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, ఇది చేస్తున్నారు, కాళ్ళ మీద పడుతున్నారు, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, మనసుకి సమాధానం చెప్పలేకుండా ఉందేమే. అందుకని ఆ మౌనవ్రతం సిద్ధాంతరీకరించారు. అప్పుడు మా మేనత్త వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. సరే మౌనవ్రతం ఉంది కదా అని నా పని నేను చూసుకుంటే ఈ మధ్యలో నాకు కాల్ వచ్చింది, అక్కయ్య పిలుస్తున్నారని. మౌనవ్రతం అన్నారు కదా, మరి నన్ను పిలుస్తున్నారు ఏంటంటే అంటే వాళ్ళందరికీ మౌనవ్రతం కానీ నీ అన్నట్టుగా ఏదో స్పెషాలిటీ అని మనం అనుకోవాలి. ఆ స్పెషాలిటీ కాదు, ఆదరణ అంతే. మనం ఆ స్పెషల్ పిలిచి నరసింహ బాగా చదువుకుంటున్నావా లేదా, దీస్ ఆర్ ది ఓన్లీ 2 words. ఈ 2 మాటలు నా జీవితంలో మొదటి నుంచి చివరి దాకా కూడా జరిగినాయి. నువ్వు హాయిగా ఉన్నావా, చదువుకునేటప్పుడు చదువుకునే కాలం, ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం హాయిగా చేసుకుంటున్నావు. అంటే ఆ రోజుల్లో అమ్మ బ్యారన్ గ్రేడింగ్ అది పనులు కూడా పర్యవేక్షిస్తూ చేస్తుండేవారు. చూసేవాడు. ఆమె అంటే ఒకవైపు వచ్చిన వాళ్ళందరికీ ఈ తత్వచింతనలో ఉన్నటువంటి జిజ్ఞాసని, వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు, వాళ్ళ ఏ విధమైనటువంటి జవాబులు కావాలో ఆ జవాబులు ఇవ్వటమే కాకుండా ఈ విధంగా అన్నం వండి పెడుతుండేది. సబ్సిక్వెంట్గా మనుషులు జనాలు ఎక్కువ రావటం, అమ్మ ఎక్కువ టైం దానికే కేటాయించడంతో చూస్తున్న వాళ్ళందరూ అప్పుడు మన బుచ్చిరాజు రావటం, బుచ్చిరాజు యొక్క ఫిక్స్ అయిందా వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడో చేస్తారని ఫిక్స్ అయిపోయినా కూడా వాళ్ళ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమె వచ్చి మా బావగారి యొక్క ఇల్లు మొత్తాన్ని ఇంట్లో ఇంటికి సంబంధించిన పని నుంచి కొంత విరామాన్ని కలిగించే అవకాశం ఆవిడ ఏర్పడింది. ప్రభావతి చాలా ఆ రోజుల్లో ఇనీషియల్ స్టేజెస్. తర్వాత ప్రభావతి వాళ్ళ నాన్నగారు కూడా చాలా యోగ్యుడు. మొట్టమొదటిసారి అమ్మలో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళని కానీ మనం అనుకునేటటువంటి ప్రజ్ఞాపాఠ లేమలో ఆమె డిఫరెంట్ ఉమెన్ అని కానీ గుర్తించిన వాడు అతను. బాగుంది. మరి అటువంటి వాడు తన ఆడపిల్లని, పెళ్లి కావాల్సిన ఆడపిల్లని ఇక్కడికి పంపించాడు అంటే సో ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ బై. తర్వాత మీరు ఎప్పటిదాకా మీరు అమ్మని, మీరు చాలా కాలం దూరంగా ఉన్నారు, ఉద్యోగం వచ్చిన తర్వాత బిలాస్పూర్ అట్లాంటి ఊళ్ళల్లో ఉన్నారు కదా, ఎప్పటిదాకా మీరు అమ్మని దగ్గరుండి చుట్టుపక్కల చదువుకుంటూ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసే అవకాశం ఏ సంవత్సరం దాకా ఏర్పడి ఉందంటారు? నేను 55 దగ్గర నుంచి 58 వరకు నేను చెప్పాను కదండి, ఈ భావనారాయణ స్వామి పక్క సందులో ఉండేవాడు, బాపట్లో ఉండేవాడు. తర్వాత అంతకుముందు చిదంబరరావు తాతయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా ఉండేవాళ్ళం. అది అయిపోయిన తర్వాత నేను చదువు నిమిత్తం నేను డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసాం కదా, వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి సంవత్సరానికి ఒకసారి 2 లేకపోతే సెలవులు ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తుండేవాడిని. ఈ మధ్యకాలంలో మా నాన్నగారి వాళ్ళకి పరిస్థితి, మా నాన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దిగజారటంతో, కోర్టు కేసులు అవన్నీ రావడంతో ఆయనని తీసుకెళ్ళి మా కుటుంబం మొత్తాన్ని బాపట్ల నుంచి జిల్లెళ్ళమూడికి తీసుకెళ్ళి మా బావగారు, మా అక్కయ్య గారు, మా అత్తయ్య గారు వీళ్ళ ముగ్గురు కలిసి పట్టుబట్టి, మా అత్తయ్య గారు ఏమైనా వాళ్ళ అన్నయ్యకి ఇబ్బంది పడకూడదని, మా అక్కయ్య గారు ఏమైనా పిల్లలు, మా బావగారైనా ఓవరాల్గా వాళ్ళు చాలా పరిస్థితి, పిల్లవాడు చదువుకుంటున్నాడని కానీ తీసుకువెళ్ళి జల్లెళ్ళమ్మూట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. మా నాన్న సబ్సిక్వెంట్గా ఆయన జీవితం కాలంలో ఉన్ననాళ్ళు ఉండి ఇక్కడే జల్లెళ్ళమూడిలోనే పోయినాడు. ఇంకొక చిన్న నాన్నగారు తాతగారి గురించి చెప్పారు కాబట్టి, సాక్షాత్తు ఆయన గర్భవాసాన జన్మించిన అమ్మ ఈ స్థితి గురించి ఆయన అభిప్రాయం, మీకు కొడుగ్గా, అంటే మీరు తప్పితే చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు, కొడుగ్గా ఆయన భావాలు ఎట్లా ఉండేవి అని చెప్పి మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఆయన నిండుకొండండి, తొణకడు. మా నాన్నగారు
ఇంగ్లీష్లో మనం వర్డ్ వాడతాం ఒకటి సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనే దానికి మనం ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. అవును. ఎటువంటి నిరాడంబరంగా ఈజీ అప్రోచబుల్ మా నాన్నగారు. కానీ మా అక్కగారికి జరుగుతున్నటువంటి సన్మానాలు ఇవన్నీ చూస్తూ కూడా నయనానందకరంగా ఆనందించేవాడు, కానీ ఆయన పొల్లు ఒక్క మాట మాట్లాడేవాడు కాదు. అమ్మ గొప్పదని కానీ గొప్ప కాదు అని కానీ ఏదైనటువంటి ఒక మాట మాట్లాడడం అనేది నేను ఎరగను అమ్మని గురించి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, కానీ మీరు అమ్మ విడిగా ఒక నేను గృహిణిగా అక్కడ ఉన్నా కూడా ఒక కుటుంబ యూనిట్గా మీ అందరూ ఉంటుండేవాళ్ళు. మీ కుటుంబ సంభాషణలో ఏదన్నా అమ్మని గురించి సంభాషణ ఆయన చేస్తూ ఉండేవారా? మీరు ఏమన్నా విన్నారా? అది తెలుసుకుందామని నా అభిప్రాయం. అంటే మీ అభిప్రాయం ప్రకారం నా ఒడుగు మా నాన్నగారికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ నాకు వచ్చింది. అప్పటికి నేను ఉద్యోగంలో చేరాను. బహుశా అది 1964-65 అనుకుంటాను. చేరినటువంటి 2 సంవత్సరాల తర్వాత నాకు 1964-65 ప్రాంతాల్లో ఓ రోజున టెలిగ్రామ్ వచ్చింది. మా నాన్నగారు చాలా సీరియస్, రావాలని స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని మా అమ్మగారు టెలిగ్రామ్ పంపించారు. నేను బిలాస్పూర్ నుంచి సెలవు పెట్టి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చూస్తేనేమన్నా మా నాన్నగారు మంచం మీద హాయిగా కూర్చొని ఉన్నాడు. మా అమ్మని అడిగాను, ఏంటి ఆయనకి ఒంట్లో అంతా బాగానే ఉంది కదా, నువ్వు ఏంటి అంత సీరియస్ అని చెప్పి తీసుకొచ్చి టెలిగ్రామ్ ఇప్పించావు, ఆదరాబదరగా నేను రావడం జరుగుతున్నది, ఇప్పటికి చాలాసార్లు అయింది కదా, ఏంటమ్మా ఇట్లా చేశాను అంటే, లేదులే నాన్న చాలా సీరియస్ అయిపోయింది, ఆయన కింద పెట్టాము, కింద పెట్టిన తర్వాత శేషరావు అన్నయ్య వచ్చి ఈ పాషాణ హోమియోపతిలో ఉండేటటువంటి ఆర్సనిక్ మెడిసిన్స్ ఏవో వేశాడు, వేసిన తర్వాత నాన్న లేచి కూర్చున్నాడు, లేచి కూర్చున్నప్పటి నుంచి నేమన్నా నీకు ఒడుగు చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది, ఇడిచిపెట్టడం లేదు నన్ను కానీ అమ్మ అక్కయ్యని కానీ. సరే బావగారు వాళ్ళని గట్టిగా సరే. అప్పటికే మా నాన్నగారికి పెరాలసిస్ రావటం వల్ల నోటి యొక్క మాట్లాడేటటువంటి ఇది పోయింది, అవకాశాలు మాట పోయింది, పూర్తిగా మాట పోవటం వల్ల ఆయన మాట్లాడాడు, సంజ్ఞలతోనే చెప్పగలడు. ఆయన పట్టుబట్టాడు. సరే ఒడుగు దానికి అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయినాయి. ఒడుగు జరగడం సింపుల్గా మా అక్కయ్య గారి దగ్గర ఒడుగు జరిగింది. మా నాన్న ఏమన్నా పంచశేఖలు పెట్టమని, మా అమ్మ ఏమన్నా ఈయన ఉద్యోగం చేసుకునేవాడు, వీడు పంచశేఖలు పెట్టుకుని ఎక్కడ వెళ్తాడు ఉద్యోగం అని ఏం కూడా మా అక్కగారికి ఏమన్నా ఏం చెప్పలేని స్థితి. ఆఖరికి నేను మా నాన్నగారి ఇష్ట ప్రకారం పంచశేఖలతో ఒడుగు జరిగింది నాకు. సో అంటే ఈ దీంట్లో ఆయన ఒడుగు కోసమే ఉన్నాడేమో అనిపించింది, లేకపోతే ఆయన అంతా అయిపోయినాడని చెప్పి కిందకి పెట్టిన వాళ్ళు మా అక్కగారు చెప్పిన మాట ప్రకారం, అంటే మా అక్కగారు అప్పుడు చెప్పిందనమాట, ఇట్ట జరిగిందిరా అని. అంటే దాన్ని బట్టి ఈ ఒడుగు చేయటానికి ఆయన ఉన్నాడేమో అని. ఈ మధ్యకాలంలో ఈ 2012లో ఒకసారి టిఎస్ శాస్త్రి గారు ఫోన్ చేసి, మావయ్య అమ్మని నువ్వే గనక అనంత పద్మనాభుడు అయితే నీకు నేను వాయినం ఇస్తాను, నీకు నేను దండం పెడతాను అన్నట్టుగా చెప్పారు మా నాన్నగారు. అంటే నేను ఆయనతో అన్నాను, అదేమిటయ్యా మా ఇంటి ఇలవేలిపోయిన అనంత పద్మనాభ స్వామి, ఆయన వ్రతం ఒక్కడే మా నాన్న చేస్తాడు, ఇంకెవ్వరు ఏం వ్రతాలు చేయడైనా, ఆయన చేసిన వాడి వ్రతం అదే మాకు అబ్బింది, మేము చేసాము 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు చేసాము అని జరగడం. ఈ అనంత పద్మనాభుని అంటే నా ఒడుగులో కూడా బ్రహ్మోపదేశం చేసిన వాడు గురు, అంటే పురోహితుడి చేత బ్రహ్మోపదేశం చేయనీయకుండా మా అక్కగారిని ఇన్సిస్ట్ చేయాల్సిన వాడు బ్రహ్మోపదేశం మా నాన్నగారు. మా నాన్నగారికి మాట లేదు కాబట్టి ఆయన మా అక్కగారిని ఆదేశించాడని అనొచ్చు, ఎందుకంటే కూతురు కాబట్టి. అమ్మ నువ్వే చేయాల్సిందే, నువ్వే తప్పకుండా నువ్వే చేయమంటే అప్పుడు నాకు బ్రహ్మోపదేశం అమ్మ చేసింది. అమ్మ ట్రాన్స్ఫర్లోకి పోవటం, పోయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ప్రవర్తించేది, ఇట్లాంటి విషయాలు ఏమన్నా మీరు చూసారా? చూస్తే దాని గురించి వివరంగా చెబుతారా? ఈ ట్రాన్స్లోకి పోవటం, తర్వాత మనకి తెలియని భాషల్లో ఏదో ఒక మాటలు మాట్లాడటం అనేది దాదాపు 1955 దగ్గర నుంచి 60 లోపలే జరిగి ఉంటుంది. తర్వాత కూడా జరిగిందేమో నేను లేకపోవటం ఈ మధ్యకాలంలో నేను చూశాను. ట్రాన్స్లోకి వెళ్ళటం,
ఆమె ఏదో మాట్లాడటం, ఆ భాష కూడా మనకి తెలియకపోవటం, ఆమె యొక్క శరీర తత్వాలు పూర్తిగా మారిపోవటం అనేది కూడా ఆ రోజుల్లో జరుగుతుండేది. చాలా దీనికి ఉదాహరణగా మీకు ఇంకొక మాట చెప్తాను. చెప్పండి. చీరాల నుంచి నోరు వెంకటేశ్వర గారైనా ఎల్టీడీలో పనిచేస్తున్నారు. ఆయన అమ్మ భక్తుడు, ఆయన ఇక్కడికి వచ్చారు. కరెక్ట్గా నేను చెప్పేటటువంటి ఈ 50-60 శతకంలోనే కరెక్ట్ డేటు ఏ ఇయర్ నాకు తెలియకపోయినా, కాకపోతే అంతకుముందు కూడా ఎక్కువ అంతకుముందు కూడా కావచ్చు. ముందు అంటే 1955-58 కూడా కావచ్చు. అప్పుడు అమ్మకి పూజ చేసుకుందామని అనుకున్నాడు ఆయన, నోరు వెంకటేశ్వర గారు. నోరు వెంకటేశ్వర గారు కుంకుమ 2 బస్తాలు తెప్పించాడు. అబ్బో. 2 బస్తాలు పెట్టి పూజలు చేస్తుంటే ఇంకా తాగపోతే ఇంకోటి తెప్పించాడు. మరి ఇట్లా తెప్పించడం వలన ఆ ఎత్తులో వచ్చేటప్పటికే ముక్కు కూడా మూసుకుపోయేటటువంటి స్థితిలో వచ్చేటప్పటికే మా బావగారు ఇటువైపు నుంచి కంగారు పట్టడం, మేము కూడా ఎట్లా ఉంటుందో అంటే ఎట్లా ఉంటాం ఊపిరాడాలి కదా. అంతే కదా, ఊపిరాడాలి. రెండోది ఏమిటనంటే ఆ వేడి కూడా భరించాలి. అంతేగా. భక్తి ఎట్లా ఉన్నా ముందు శరీరం తట్టుకోవాలి కదా. శరీరంతో వచ్చిన తర్వాత శరీరం తట్టుకోవాలి, ఏకాగ్రత ఉండాలి. అవును. తర్వాత కదలిక ఉండకూడదు. కదలిక ఉంటే ఆయన పోసినటువంటి ఆ ఎత్తులో కనిపించినటువంటి అంతా కింద దిగజారిపోతుంటుంది. అంతేగా. ఈ పరిస్థితుల్లో మా బావగారు గాబరా పట్టం, అయినా కూడా ఆయన మొండిగా పాపం ఆయన తన్మత్వం చెందుతూ ఆయన భక్తితో ఆయన ముక్కు కూడా మూసుకుపోవటం నేను చూశాను. అయ్యో. అది ఫోటోలు కూడా తీయటం జరిగింది. అది దాన్ని బట్టి మీరు ఇక ట్రాన్స్ అనే దానికి విషయంలోకి వచ్చేసి దీనికంటే ఎక్కువగా నేను చెప్పగలను. ట్రాన్స్ కంటే కూడా చాలా ఎక్కువే కదా. అంటే శరీరము మామూలుగా మనుషులు తీసుకునే శ్వాస వీటన్నిటి మీద ఆవిడకి అధికారం, కంట్రోల్ ఆటోమేటిక్గా శరీరం మీద ఆమెకు కంట్రోల్ ఉంది. తర్వాత మీరు అమ్మ కొంతమంది మామూలుగా సహస్రారం దాటిపోయి కపాల మోక్షం అంటారు. మామూలుగా ఎవరు కూడా ఆ సాధకుల్లో 90% ఆఫ్ ది పీపుల్ ఈ కపాల భేదం జరిగిన తర్వాత శరీరాన్ని విడిచిపెడతారు అని. కానీ అమ్మకి ఆ రోజుల్లోనే కపాల భేదం జరిగిందని, తర్వాత నోట్లో నుంచి కూడా ఒక రకమైన అమృతం లాంటి ద్రవం వచ్చిందని వినటం జరిగింది. అదేదన్నా మీకు తెలుసా? మీరు ఏదైనా చూసారా? అమ్మ నోట్లో నుంచి ఒక విధమైనటువంటి ద్రావకం, అదే మధు, తేనె అనగా ట్రాన్స్లో ఉన్నప్పుడు మనం అనుకునేటువంటి చేతన స్థితి నుంచి అచేతన స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది. మా అమ్మగారు తేనె అనుకొని తీసుకోవటం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు నేను తీసుకోలేకపోయినా అది నా దురదృష్టం. తర్వాత ఆ రోజుల్లో కపాల మోక్షం జరిగిన తర్వాత, కపాల మోక్షం అనేది మాట కంటే కూడా ఈ సహస్రారం ఛేదన జరిగినప్పుడు బతికి బట్టగట్టిన వాళ్ళు ఇద్దరే అని అనుకున్నటువంటి పెద్దవాళ్ళు అనుకోవడంతో విన్నాను నేను. ఈ విధంగా బతికిన వాళ్ళు ఒకళ్ళు అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి గారు, శ్రీ రమణ మహర్షి గారు. రెండో ఆమె ఏమే అని ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారు. కానీ ఇది నిజంగా జరిగింది. ఇది మేమందరం విట్నెస్ టు దట్ చూశారు. తర్వాత మీరు ఇంకా చెప్పాలంటే మన తాతగారు అమ్మ దగ్గరే, అంటే మీ సీతాపతి తాత గారు అమ్మ దగ్గరే శరీరం చాలిచ్చారని విన్నాను. ఆ కార్యక్రమాలు అవన్నీ ఇక్కడే జరిగినాయని. మా నాన్నగారు మా మేనత్త కనకమ్మ పోయిన తర్వాత ఒక నెక్స్ట్ 6 నెలలకో 8 నెలలకో మా నాన్నగారు కూడా పోయినారు. ఆయనకి పక్షవాతం, చాలా సింపుల్ తిండి, చాలా సామాన్యమైనటువంటి తిండి భోజనం చేసేవారు. చింతపండు నలిపి నీళ్ళలో నలిపి కాస్త ఉప్పేసి అన్నం పెట్టినా కూడా తినేవాళ్ళు. కాకపోతే ఆయన మెత్తని అన్నం తినేటటువంటి వాడు కాదు. మెత్తని అన్నం తయారు చేసినటువంటి మా అమ్మకి ఆ రోజున మొహం మీద అన్నపు శుద్ధ పడిపోయేది. అంత కోపం వచ్చేది. ఆయనకి దేనికి కోపం రాదు. ఆయన కోపం నేను ఎప్పుడు దేంట్లోనే ఎరగను. ఒకే ఒక విషయంలో నేను ఎరుగున్నది ఏంటంటే అన్నం మెత్తగా కావటం, అది కాకూడదు, మెత్తగా కాకూడదు. ఆయనకు ఉన్నటువంటి ఇది
అదేమిటో మరి మనకి ఆయన మెతుకు పలుకుగా ఉండాలి. సరే ఆయన ఈ ఉల్లిపాయలు కానీ చిన్న ఉల్లిపాయలు కానీ కారాలు గిరాలు ఇవన్నీ ఆయనకి నిషిద్ధం. ఆయన సాత్వికమైనటువంటి జీవనం గడిపినవాడు. తర్వాత నిస్వార్థ జీవి. తర్వాత చెప్పాలంటే ఒకళ్ళకి సహాయం చేయటమే కానీ ఒకళ్ళకి జనరల్గా ఆశించడు. ఆయన మహారాజు లాగానే ధర్మరాజు అని అనిపించుకొని ధర్మరాజు లాగానే పోయినాడు ఆయన. ధర్మరాజు గారు. కాకపోతే ఆయన పోవడానికి ముందు ఒక 4-5 నెలల ముందర నాకు మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది బిలాస్పూర్. బిలాస్పూర్ టెలిగ్రామ్ వస్తే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. వచ్చేటప్పుడు నేను పనిచేసేటటువంటి ఆఫీసర్ ఎవరి దగ్గర అయితే నేను పనిచేస్తుంటానో అతను బ్రిటిష్ ఆఫీసర్. వాడంటే హౌ మెనీ టైమ్స్ యువర్ ఫాదర్ విల్ డై అన్నాడు. ఇది మనకి చాలా మా ఆఫీస్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, హెడ్ క్లర్కులు వీళ్ళందరూ ఉన్నారు. ఆయన రూమ్లో పట్టుకొని హౌ మెనీ టైమ్స్ యువర్ ఫాదర్ విల్ డై అన్నాడు. అంటే వాడికి ఎంబడే అంత పెద్ద ఆఫీసర్, వాడు డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు, నేనేమన్నా ఒక ఛార్జ్ మన్ని. నేను ఇమీడియట్గా చెప్పాను, హోల్డ్ యువర్ టంగ్ సార్, ఐ డోంట్ వాంట్ దట్ యూ షుడ్ రిపీట్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఫ్యూచర్ టు ఎనీబడి, నాట్ టు మీ. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ది లీవ్, యూ గివ్ ది లీవ్. ఇఫ్ డోంట్ గివ్ ది లీవ్, but don't use such type of bad words. No. And I have become very ferocious. Then other people have caught hold of me. They have brought me to the office, and I left that chamber. After that, he asked the people, what is that MLN has become so violent? దానికి వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే, మా హిందూ ధర్మ ప్రకారం తల్లిదండ్రుల్ని దేవుడితో సమానంగా చూస్తామండి, మీరు ఎన్నిసార్లు చూస్తాడు అని అడుగుతున్నారు, తప్పు కదా, చాలా తప్పు మాట మీది. అందుకనే అంత వైల్డ్గా, అంత అణుకుగా ఉండేవాడు, అంత గట్టిగా మిమ్మల్ని వైల్డ్గా అంత ఇదైపోయినాడు, చాలా తప్పు మాట అండి, యూ షుడ్ నాట్ యూజ్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్ అని వాళ్ళు చెప్పారు. తర్వాత నేను రూమ్లోకి వెళ్తే ఐఎమ్ వెరీ సారీ ఎమ్మెల్యేన్ రావు, ఐఎమ్ వెరీ సారీ అని లేచి నిలబడి మరీ సారీ. తర్వాత సెలవు ఇచ్చాడు, వచ్చేసాను. ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ మా నాన్నగారిని చూడటం, మళ్ళీ ఆయన మళ్ళీ సర్దుకోవడం అంతా జరిగింది. అప్పుడు మా అక్కగారితో రహస్యంగా నేను చెప్పాను, అమ్మ ఇది జరిగింది, ఇది ఎన్నిసార్లు నేను రాను, ఒకసారి ఈసారి ఏదన్నా ఒక అనుకోని అవాంతరం జరిగితే అన్నయ్య దగ్గరలో ఉన్నాడు, అన్నయ్యని పిలిపించండి. నేను అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఒక రోజు 24 hours దాటిపోతుంది, బాడీని ఇంత 24 గంటలు అట్టిపెట్టడం అనేది కష్టసాధ్యం, మంచిది కాదు అది ఆయన దీని పద్ధతి ప్రకారం. కాబట్టి అన్నీ నువ్వే, నా బదులు అన్నీ నువ్వే చేయాల్సింది అని చెప్పి మా అక్కగారి దగ్గర చెప్పాను. మాట తీసుకున్నానని అనుకో. అంటే అక్క తమ్ముళ్ళ యొక్క సన్నిహితం అక్కడ నాకు. ఆమె సరే వెళ్ళిపోయినాను. వెళ్ళిన తర్వాత నాకు టెలిగ్రామ్ వచ్చింది, మా నాన్నగారు పోయినారు అని. 5వ రోజు వచ్చింది. సరే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, ఇక్కడికి అన్ని కార్యాలు పూర్తయిపోయాయి. మా అమ్మ ఒకటే బాధపడుతున్నది, ఏడుస్తున్నది, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, మా అక్కగారిని సాధించడం మొదలుపెట్టింది, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, ఎన్నిసార్లు వచ్చాడు వాడు రాకుండానే ఇవన్నీ ఎన్ని చేసావు అంటే. మా అక్కగారు ఏమంటారు, ఏం మాట్లాడరా, ఆమెకు తెలుసు. తర్వాత ఆమె 3 రోజులు ఊరుకొని 4వ రోజు చెప్పింది, వాడు చెప్పినట్టే చేశాను పిన్ని, వాడు చేశాను అనేటప్పటికి ఆమెకు అంతు పట్ల. తర్వాత ఆమె డీటెయిల్స్ ఏం చెప్పలేదు. సరే నేను వచ్చేటప్పటికి నేను మా నాన్నగారితో నాకు ఉండేటువంటి అటాచ్మెంట్ చూసిన వాళ్ళందరూ నేను తట్టుకోలేను అనుకున్నా. బట్ నేను చాలా నిబ్బరంగా తట్టుకున్నాను. తర్వాత మా అమ్మ నన్ను నిలదీసింది, ఏంటి నువ్వు అన్నీ ఇట్లా చేసావు అన్నాడు. రాఘవుడు వచ్చాడు, వాడు అమ్మను రాఘవన్న ఇద్దరు కలిసి వెళ్ళారు, అన్నీ అమ్మాయి పూర్తి చేసింది. మొదటిసారి అమ్మ అటువైపు వెళ్ళింది, ఎక్కడికి శ్మశాన వాటికి వెళ్ళింది, అన్నీ తనే పూర్తి చేసిన దగ్గరుండి. ఏంటి సంగతి, నువ్వు ఏమిటి చెప్పావు నువ్వు మీ అక్కయ్యతో అన్నాడు. మీ అక్కయ్యతో నువ్వు ఏడు చెప్పావు అంటే, నేను ఇది విధంగా చెప్పాను, మరి నేను రావటం ఆలస్యం అయిపోతే మరి ఇప్పటిదాకా 5 రోజుల దాకా అట్టి పెట్టడం జరగదు కదా, కష్టం కదా. అందుకని మా అక్కయ్య గారిని ఇట్లా నేను ఓరండి ఇట్లా అంటే అమ్మ మా తాతగారి దహన సంస్కారాలు బరేల్ గ్రౌండ్కి వెళ్ళి శ్మశానానికి వెళ్ళి ఆవిడే నిర్వహించారు దాదాపుగా. అన్నయ్య గారు ఉన్నా కూడా, రాఘవరావు మామగారు ఉన్నా కూడా ఆయన పక్కన పెట్టుకుని ఆవిడ నిర్వహించారంటారా? ఆయన ఊరికి నేను నామక ఆయన నిలబెట్టేసి. అదే
అదే. తదనంతరం ఏమైందనంటే ఆ, మా అన్నయ్య గారు వెళ్ళిపోయినారు. మా అమ్మగారిని పిలవలేదు, రమ్మని పిలవాలి. అవునుగా అవునుగా. పెద్ద కొడుకుగా ఆ బాధ్యత ఏమిటో పిన్ని అక్కడికి రా. అవును. వాళ్ళిద్దరికీ మా అన్నదమ్ముల్లో కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా మన్న సీతాపతిరావు గారి సంతానాల్లో స్టెప్ బ్రదరు స్టెప్ మదర్ అని కానీ అటువంటి ఇట్లాంటివి ట్రీట్మెంట్ ఏం లేవు మాకు. లేవు లేవు. లేవు మాకు లేవు. మిగతా వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ మీ ఓన్ సిస్టరా కాదా అని అడిగారు కానీ అవును. మాకు ఆ విధమైన ట్రీట్మెంట్ లేదు. మేము చాలా చాలా గొప్పగా ఉన్నటువంటి. అవును అవును. సరే, ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ప్రత్యేకించి రాఘవరావు మావయ్య గారు రాఘవరావు అన్నయ్య పిలవలేదు, వెళ్ళిపోయినాడు. రాఘవరావు అన్నయ్య ఏదో నేను ఇక్కడ చేయకుండా మీరు మన్నోలో చేస్తానంటే వెళ్ళిపోయినాడు అని అన్నారు. ఆమెను పిలవలేదని ఆమెను పంపించడం అంటే వీళ్ళకి మా బావగారు ఒప్పుకోలేదు, శశంబరావు ఒప్పుకోలేదు. ఆయన ఇక్కడ చేయించాల్సిందే, ఆయన ఇక్కడే పోయినాడు, ఆయన మా మామయ్య గారికి అన్నీ చేయించాల్సిందే. ఇదే ఈ నేను వచ్చే సమయానికి వచ్చి మా అక్కయ్య గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇది ఏదో బాధపడుతుంటాం కదా మరి. తండ్రి అంతే కదా, ఎంత పెద్దవాళ్ళం అయినా కూడా తండ్రి చిన్నప్పుడు ఏమైనా మనం ఏడుస్తాం, పెద్ద అయిన తర్వాత కాస్త నిబ్బరంగా ఉంటాం, ఇంకా పెద్ద అయిన తర్వాత కాస్త హుందాగా నడుస్తాం. దగ్గర ఆప్తులు పోయినప్పుడు ఈ జరగటంలో అదే సమయానికి టిఎస్ శాస్త్రి గారు పెళ్లి చేసుకొని వచ్చారు. తంగిరాల సింహాద్రి శాస్త్రి గారు మొదటిసారి పెళ్లి చేసుకొని అమ్మను చూడటానికి వచ్చాడు. అంటే అమ్మ చెప్పినటువంటి జననం మరణాలు సమానమే, నాకు ఈ రెండిట్లో నాకు తేడా ఏం లేదు అనేటువంటిది అక్కడ ఆయనకి బట్టలు పెట్టింది, ఇక్కడ నాకు బట్టలు పెట్టడం నాకు చూడటం కానీ ఇవన్నీ జరిగినాయి. ఆ విధంగా మా నాన్నగారు పోయిన తర్వాత కూడా ఇద్దరు కొడుకులం అయి ఉండటం వల్ల మొదటి సంబంధం రెండో సంబంధం కొడుకులు మా అన్నయ్య గారు మన్నవలోనే ఉన్న ఆయన మా నాన్నగారి కార్యక్రమాలు చేశాడు. నేను అందుకంటే ఏకశిలాగా జరగాల్సినటువంటి పనులు 2 శిలలు పెట్టి పుణ్యకార్యాలను చేయడం జరిగింది. మీ వివాహ ఘట్టన గురించి కాస్త మాకు వివరించండి. వివాహ ఘట్టానికి ముందర చాలా ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే చెప్పండి. హైమ నిర్యాణం అనొచ్చు, తర్వాత మన దేవాలయ ప్రవేశం అని కూడా అనొచ్చు, ఒక విధంగా ఆలయ ప్రవేశం అని కూడా అనొచ్చు. నేను 1 నెల రోజుల ముందర సెలవు పెట్టి ఇక్కడికి వద్దామని అనుకుంటున్నాను. అప్పుడు మా అమ్మ పిల్లలందరూ నా దగ్గరే ఉన్నారు, బిలాస్పూర్లోనే ఉన్నారు. సెలవు పెడితే మా ఎలక్ట్రికల్ ఫోర్మన్ గారు శుక్లా అని విఆర్ శుక్లా అని ఎమ్మెల్యే నీ లీవ్ శాంక్షన్ చేస్తున్నాను కానీ ఆ సమయానికి చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వస్తున్నాడు, ఆయన టూర్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపో అన్నాడు. టూర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ శ్రీరామనవమిను మా అక్కగారి జన్మోత్సవం 2 అయిపోతాయండి, దానివల్ల నాకేమిటి ఉపయోగం అంటే నాకు లీవ్ మీరు క్యాన్సిల్ చేసినా పర్వాలేదు, బట్ ఐ హ్యావ్ టు గో టు దట్ డేట్ అనుకొని నేను మర్చిపోయినా. సెలవులో వెళ్ళాల్సిందని వెళ్ళటం జరగటం లేదని చెప్పి మర్చిపోతే ఆయన ఒక రోజు ఆఫీసులో నుంచి టెలిఫోన్ చేశాడు. మా సెక్షన్ వేరే ఉండేది, మా అందరికీ పెద్ద ఆయన కింద మేము పనిచేస్తుండేవాళ్ళం. ఆయన మా ఆఫీస్కి టెలిఫోన్ చేసి ఎమ్మెల్యేన్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరు ఇన్స్పెక్షన్ టూరు క్యాన్సిల్ అయింది, నువ్వు సెలవులో వెళ్ళిపో అన్నాడు. అని చెప్పింది 24 అవర్స్ కూడా టైం లేదు నాకు, కానీ ఎంబడే బయలుదేరి వచ్చావు. ఎంబడే పడి నాగపూర్ వచ్చి నాగపూర్ నుంచి జనతా ఎక్స్ప్రెస్లో బయలుదేరాం. నాగపూర్ వచ్చి నాగపూర్లో జనతాలో బయలుదేరి వస్తున్నాం. ఆ రోజుల్లో జనతా ఒకటే బాపట్ల ఆగేది, అందుకని నాగపూర్ నుంచి మేము ఎట్లా రిజర్వేషన్ తీసుకొని వచ్చేస్తున్నాం. బలార్షా దాటిన తర్వాత అంతకుముందు దాకా చాలా ఒక విధమైనటువంటి ఉద్వేగానికి లోనైనా మేమందరం. బలార్షా దాటిన తర్వాత సిరిపూర్ కాగజ్ నగర్ వచ్చే సమయంలో సాయంకాలం 5-5:30 ఎంత అయింది, అంటే అరౌండ్ 6 సమయంలో వెళ్ళి నేను ఆ రోజుల్లో మా రూమ్లోకి టాయిలెట్కి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. కంపరంగా ఉంటే స్నానం చేసి వచ్చాను. ఐ థింక్ సబ్సిక్వెంట్గా జరిగినది ఏమిటంటే అదే రోజు రాత్రి హైమ ఇక్కడ
గుంటూరు జనరల్ హాస్పిటల్లో పోయింది. ఆ టైము మరి అడ్జస్ట్మెంట్ ఏమిటో తెలియదు కానీ మాకు తెలియదు అది. మేము మర్నాడు ఉదయం బాపట్ల వచ్చాం. ఎదురుగా చూస్తే ప్రెస్ అంతా తాళాలు వేసేసి నిర్మానుష్యంగా ఉండిపోయింది. అర్థం కాలేదు. అప్పుడు మా పిన్ని వాళ్ళు బాపట్లో ఉండేవాళ్ళు. మా పిన్ని యొక్క కూతురు అగ్రికల్చర్ కాలేజీలో స్వర్ణలత అని బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతుండే. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికే అంతా చేసి భోజనం అది చేసి కాఫీ అది తాగి భోజనం అది చేసిన తర్వాత మెల్లిగా మా పిన్ని, నరసింహ నువ్వేమనుకోనంటే మా అమ్మాను వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళిద్దరు ముందర మాట్లాడుకున్నారు. మెల్లిగా నా దగ్గరికి వచ్చారు. ఒరే నువ్వేమనుకోనంటే మాట చెప్తాను రా నరసింహ, హైమ పోయిందని చాలా గొగ్గోలుగా ఉంది ఊరు మొత్తం. జల్లెడమూడి అమ్మగారి కూతురు పోయిందిట, చాలా గగ్గోలుగా ఉందని అంటే మేము జనరల్గా అనుకోని వార్త అయిపోయాడు. వెంబడే మేము ఏదో ఇది తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాం. మేము వెహికల్ ఏదో తీసుకొని వచ్చేసాం. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ఎక్స్పెక్ట్ అందుకోసంగా బయలుదేరి రావటం కాదు కదా. అయాచితం. మనం అనుకునేటటువంటి టైము మన చేతుల్లోనూ మనం అనుకున్నది జరగదు. అవును, జరిగేది ఏదో జరుగుతుంది. కాబట్టి మనం ప్రజెన్స్ ఇక్కడ ఆ అదృష్టం మనకు కలగాలనేటువంటిది కరెక్ట్. అది అందుకోసమే. లేకపోతే వాడు టెలిఫోన్ చేయకపోతే వాడికేం పట్టింది టెలిఫోన్ చేయటం? అవునవును, వాడు పెద్దవాడు, నాకంటే పెద్దవాడు. వాడు నువ్వు సెలవులో వెళ్ళమని చెప్పాల్సిన అవసరం లేదు వాడు. అంతేగా. ఇది ఇట్లా జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడికి నేను వచ్చేటప్పుడు మొట్టమొదటి మాకు పెండాళ్ళు అవన్నీ వేశారు. శ్రీరామనవమి పెండాళ్ళు అని వేశారు. అమ్మ పుట్టినరోజు ముందు అది పుట్టినరోజు ముందు శ్రీరామనవమికి కూడా ముందు. అంతేగా. తర్వాత నేను రాగానే మా లోకం బావ బ్రహ్మాండ లోకనాథరావు నాన్నగారి తమ్ముడు మళ్ళీ నాకు మేనబావయ్య ఆయన, అరే నరసింహ నువ్వు అంత దూరం నుంచి ఎట్లా వచ్చారో, నీకు ఎవరు ఇచ్చారో ఇన్ఫర్మేషన్, నీకు ఎట్లా తెలిసింది, నువ్వు ఇది ప్రీ ప్లాన్డా లేకపోతే ఇప్పుడు తెలిసే వచ్చావా, అయినా 24 గంటలు నువ్వు ఎట్లా రాగలిగా అంత దూరం నుంచి దాన్ని వచ్చాడు. ఇది ఇట్లా జరిగింది బావా అని చెప్పి నేను వెళ్ళాను. పాపం మా అమ్మకి ఆ రోజుల్లో వచ్చే ద్రాక్ష పళ్ళు కానీ అక్కడి నుంచి ఏమైనా వస్తువులు తయారు చేసుకొని వచ్చి మనవరాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారని, అది హైమందిని, రవి, సుబ్బారావు వీళ్ళందరూ ఉన్నారని, వాళ్ళందరి కోసమని ఏవో తినుబండారాలు అవన్నీ తీసుకొచ్చింది. పళ్ళు గిళ్ళు అని నేను పళ్ళు తీసుకురావటం, ద్రాక్ష పళ్ళు మన నాగపూర్లో దొరికే పళ్ళు అన్నీ తీసుకొచ్చాం. అవన్నీ దేనికి ఉపయోగపడ్డాయి అంటే ఆఖరికి క్షీరాభిషేకం చేసిన తర్వాత, హైమకి క్షీరాభిషేకం చేసిన తర్వాత సమాధి చేసేటప్పుడు ముందర సమాధి చేసిన తర్వాత అక్కడ వేయటానికి పనికొచ్చినాయి. చాలా అదే ఇది అక్కయ్య గారి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. హైమకి సమాధి చేసేటప్పుడు ఆమె బొటన వేలుతో ఇది శిరస్సు మీద ఆ పర్టికులర్ పాయింట్ ఏదో అంటారు శాస్త్రరీత్యా, నాకు తెలియదు, సహస్రారం అక్కడ పెట్టి తొక్కేటప్పుడు కరెక్ట్గా అదే సమయానికి కరెంటు పోయింది. ఆ సమయంలో కరెంటు పోయి ఒక క్షణం తర్వాత ఒక 6 నిమిషం ఎంతో తర్వాత కరెంటు రావటం, హైమ శరీరంలో చైతన్యం రావటం, ఇవన్నీ ప్రాక్టికల్గా చూసిన వాళ్ళం. తర్వాత మాతో పాటు గజేంద్రమ్మ కూడా చూసింది, అవి కూడా సాక్షి. సరే మా అమ్మ అట్లాగూ సాక్షి. తర్వాత మిగతా వాళ్ళు చాలా ఆ సమయంలో ఉన్న చాలా కొద్దిపాటి మందే ఆ చుట్టూ ఉన్న రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా సాక్షి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.